1945లో ఇంగ్లాండ్ దేశంలో పుట్టి తన ప్రస్థానాన్ని ప్రారంభించుకుని అంచెలంచెలుగా ఆకాశమంతా ఎత్తుకు ఎదిగి ప్రపంచ వ్యాప్తంగా 23 ప్లాంట్లతో 770 డీలర్లతో 220 అవుట్లెట్స్తో 150 దేశాల్లో 12,000 మంది ఉద్యోగులతో విరజిల్లుతున్న జేసీబీ సంస్థ తాజాగా తన అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానంతో భారతదేశంలో రూపొందించిన సిఈ 5 స్టేట్ 5 బ్యాంక్ హోల్డర్ జేసీబీని ఖమ్మంలోని శ్రీశ్రీ హోటల్ వందలాది మంది రైతుల సమక్షంలో గ్రాండ్ గా లాంచ్ అయింది. ఈ కార్యక్రమానికి ఎంజీబీ మోటార్స్ సీఈఓ అతుల్ నర్కార్ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో 1979లో జేసీబీ సగర్వంగా అడుగుపెట్టిందని, ఇండియా మొత్తంలో 6 నిర్మాణ కేంద్రాలు ఢిల్లీ, జైపూర్, వడోదర, పుణే తదితర ప్రాంతాల్లో డిజైన్ సెంటర్లు కలిగి ఉన్నాయన్నారు. ఇండియాలో 60 రకాల జేసీబీ ఉత్పత్తులను కలిగి ఉందని, ఇవన్నీ 9 రకాల కేటగిరీలో జేసీబీలు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు అతి తక్కువ కాలంలో 5 లక్షల మిషన్లను సేల్స్ చేసిన రికార్డు ఎంజీబీ మోటార్స్ కే దక్కిందన్నారు. స్టేజ్ 5 జేసీబీలో ఇంధన వినియోగంలో 15% ఆదా, అతి తక్కువ ఖర్చు, పనితీరులో అత్యుత్తమ నాణ్యత, సురక్షితమైన ఆపరేటింగ్ స్టేట్ 5 జేసీబీలో ఉన్న గొప్పతనం అన్నారు. మనం ఏదైతే చెప్తున్నామో ఆఫ్టర్ ట్రీట్మెంట్ సిస్టమ్ అనేది ఎక్కడున్నదో ఇప్పుడు ఒకసారి మీకు చూపిస్తా సార్. నేను జస్ట్ మీకు ఇంతకుముందు మఫ్లర్ ఉండేది స్టేజ్ 5 దాంట్లో మన సైలెన్సర్ అంటాం కదా, అదే లొకేషన్ లో మనం ఇక్కడ ఆఫ్టర్ ట్రీట్మెంట్ సిస్టమ్ ఇవ్వడం జరిగింది సార్. ఇది దీంతో ఏంటంటే మనం ఇప్పుడు స్టేజ్ 5 ట్రక్స్ కానీ స్టేజ్ 6 ట్రక్స్ మీరు ఏదైనా చూస్తే కనుక డెఫ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. బట్ మనం స్టేజ్ 5 జేసీబీ మిషన్ లో అయితే డెఫ్ లేకుండా, అంటే డెఫ్ లేకపోతే ఏమవుతుందంటే మీకు మెయింటెనెన్స్ కాస్ట్ చాలా తక్కువ అవుతుంది. మెయింటెనెన్స్ కాస్ట్ కూడా తక్కువ అవుతుంది. మీరు రెగ్యులర్ గా దాన్ని మళ్ళీ మీ కాస్ట్ రెడ్యూస్ చేయడానికి అది లేకుండానే ఆఫ్టర్ ట్రీట్మెంట్ సిస్టమ్ తోటి మనం ఈ స్టేజ్ 5 ని అచీవ్ చేయడం జరిగింది సార్. అది ఇక్కడ 2 ఫిల్టర్స్ ఉంటుంది దీంట్లో. మనం ఇది వాక్ అరౌండ్ అయిన తర్వాత మీకు ఇంకా డీటెయిల్డ్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. దాని తర్వాత మీకు నెక్స్ట్ కీ ఫీచర్స్ ఏమున్నాయని మీకు ఒకసారి గోత్రూ చేస్తాను సార్, మీకు గోత్రూ చేస్తాను. అదే విధంగా మనం ఈ సైడ్ కి వస్తే కనుక లెఫ్ట్ హ్యాండ్ సైడ్, అంటే క్యాబిన్ నుండి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కి వస్తే కనుక మన అన్ని చెక్స్ మనం ఆపరేటర్ కి డైలీ ఏం చెప్తామనంటే మార్నింగ్ రాకుండానే ఇంజిన్ ఆయిల్ చెక్ చేయాలి, కూలెంట్ చెక్ చేయాలి, నెక్స్ట్ ట్రాన్స్మిషన్ ఆయిల్ చెక్ చేయాలి. ఇంతకు ముందు మిషన్స్ లో మనం ఒకటి అటువైపులో ఉండేది, ఒకటి ఇటువైపు ఉండేది, మన ఆపరేటర్ కూడా టైం వేస్ట్ అయ్యేది. ఈ మిషన్ లో ఎట్లా డిజైన్ చేయడం జరిగిందంటే ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈవెన్ ఇంజిన్ ఆయిల్ చెక్ చేయాలి ఇక్కడే ఉంటుంది. మనం ఇంజిన్ ఆయిల్ చెక్ చేయాలన్నా కూడా ఇక్కడ నుండే చూడొచ్చు. అదే విధంగా మనం ట్రాన్స్మిషన్ ఆయిల్ చూడాలి ఇక్కడే చూడొచ్చు. ఈవెన్ కూలెంట్ చూడాలి ఇక్కడ నుండే చూడొచ్చు, ఒకటే సైడ్ నుండి. ఇటువైపుకి వస్తే కనుక ఆపరేటర్ అన్ని ఒకటే సైడ్ నుండి చూడొచ్చు. అదే విధంగా హైడ్రాలిక్ ఆయిల్ చూడాలి ఇక్కడే ఉంటుంది, హైడ్రాలిక్ ఆయిల్ లెవెల్. దెన్ అదే విధంగా నెక్స్ట్ ఇంజిన్ లో ఇన్ కేస్ వాటర్ ఇన్ కేస్ ఫ్యూల్ లో వాటర్ ఏదన్నా యాడ్ అయ్యింది, ఆపరేటర్ క్యాబిన్ ఎక్కుతున్న ప్రతిసారి రిమైండ్ చేసేటట్టు ఈ ట్యాంక్ వెనక వైపు ఇవ్వడం జరిగింది సార్. హైడ్రాలిక్ ట్యాంక్ వెనక వైపు వాటర్ సెపరేటర్ ఇవ్వడం జరిగింది. దీంతో ఏంటంటే మనకి ఈజీగా డైలీ మార్నింగ్ వెళ్ళిన ముందు ఒకసారి కీ ఇది ఓపెన్ చేసి చూడొచ్చు వాటర్ ఉందా లేదనేది ఆపరేటర్. ఇంతకుముందు ఏంటంటే లోపలికి వెళ్ళి చెక్ చేయాలి, దాంతో ఆయన చూడొచ్చు చూడకపోవచ్చు. దాన్ని అవాయిడ్ చేయడం గురించి మేము ఒకటే సైడ్ అన్ని ఇవ్వడం జరిగింది సార్. అదే విధంగా మా కలీగ్ మీకు చెప్పున్నారు ఈవెన్ క్యాబిన్ సేఫ్టీ గురించి. ఈవెన్ మనం ఏదైనా కార్ ఇప్పుడు చూస్ చేస్తుంటే కనుక ఆ కార్ లో ఎన్ని ఎయిర్ బ్యాగ్స్ వస్తున్నాయి, మనకు సేఫ్టీ ఎంత ఇస్తుంది, దాన్ని బేస్ చేసుకునే మనం స్పీడ్ ఆపరేట్ చేస్తున్నా కానీ కంఫర్ట్ కానీ దొరుకుతుంది. అదేవిధంగా మన ఈ క్యాబిన్ లో అట్లాంటి సేఫ్టీ మేము స్టాండర్డైజ్ చేయడం జరిగింది. మీరు ఎక్స్పర్ట్ తీసుకోండి, ప్లస్ తీసుకోండి, ఏ మిషన్ అయినా కూడా ఇవి ఆర్ఓపిఎస్ ఎఫ్ఓపిఎస్ అనేది స్టాండర్డైజ్ చేసి ఇవ్వడం జరిగింది. మీకు ఎవరికైనా సర్టిఫికేట్ కావాలి, ఏదైనా ఐఎస్ఐ స్టాండర్డ్స్ ఉన్న కంపెనీలో మీరు హైర్ చేయబోతున్నారు, మిషన్ ఇస్తున్నారు, వాళ్ళు ఒక సర్టిఫికేట్ అడుగుతారు సార్. మీరు ఎవరికైనా కావాల్సి ఉంటే కనుక మా సేల్స్ కలీగ్ ని సర్వీస్ కలీగ్స్ ని అడగండి, మేము ప్రొవైడ్ చేస్తాం సర్టిఫికేట్. మీరు కంఫర్ట్ గా ఎంత ఆపరేటర్ సెక్యూర్ గా ఫీల్ అయితే అంత ఎక్కువ పని గంటలు చేయగలుగుతారు ఆపరేటర్. అదే విధంగా సేఫ్టీ ఉంటుంది. అతను భయపడకుండా ఈ స్టేజ్ 5 మిషన్ ఆపరేట్ చేయడానికి వీలుగా మేము క్యాబిన్ ని డిజైన్ చేయడం జరిగింది సార్. అదే విధంగా మీకు ఫ్రంట్ లో ఫ్యూల్ సేవ్ జరుగుతుంది. యాక్చువల్ గా ఏదన్నా ప్రొడక్ట్ ఇంజిన్ స్టేజ్ 4 నుండి స్టేజ్ 5 వెళ్తుందంటే ఫ్యూల్ కన్జంప్షన్ పెరుగుతుంది యాక్చువల్ గా. బట్ ఈ మిషన్ లో మేము చేసిన డిజైన్ కి ఏంటంటే ఫ్యూల్ కన్జంప్షన్ ఎట్లా తగ్గుతుందో రెడ్యూస్ చేస్తున్నాం అని అంటే ఫ్రంట్ లో రోడింగ్ అండ్ లోడింగ్ అనేది ఒక మోడ్ ఇవ్వడం జరిగింది సార్. బ్యాక్ సైడ్ ప్లస్ మిషన్ అయితే 3 మోడ్స్,
ఎక్స్పర్ట్ మిషన్ అయితే 2 మోడ్స్ ఇవ్వడం జరిగింది సార్. దాంతో ఏంటంటే మనం ఎక్కువ ఫ్యూయల్ ని ఆదా చేయగలుగుతున్నాం. అదే విధంగా మనం మిషన్ ఒక 10 సెకండ్స్ ఏమి ఆపరేట్ చేయకుండా ఉన్నారంటే ఆపరేటర్ ఒక లారీ కానీ ఏదైనా ట్రక్ కానీ లోడ్ చేశారు, మళ్ళీ ఇంకో లోడింగ్ రావడానికి ట్రక్ రావడానికి వెయిట్ చేస్తున్నా ముందు 10 సెకండ్స్ వెయిట్ చేసినా కూడా మిషన్ ఆర్పిఎం ఆటోమేటిక్ ఐడియల్ ఆర్పిఎం కి వచ్చేస్తుంది సార్. దాంతో ఏంటంటే మనకి ఫ్యూల్ చాలా ఆదా అవుతుంది కస్టమర్ కి. అదే విధంగా ఇంకా కీ ఫీచర్ అవుట్ చెప్పబోతున్నా సార్ మీకు. అంటే లాస్ట్ 5 years నుండి మనం దాన్ని మిషన్ లో ఇవ్వడం జరుగుతుంది. ఈ మిషన్ లో మనం ఏది కూడా మనం ఎయిర్ ఫిల్టర్ అనేది క్లీన్ చేయకూడదని చెప్తాం. స్కావెంజింగ్ సిస్టమ్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది దీంట్లో. దీంట్లో ఏంటంటే స్కావెంజింగ్ సిస్టమ్ తోటి మనం ఎయిర్ ఫిల్టర్ అనేది క్లీన్ చేయవలసిన అవసరం లేదు సార్. పార్టికల్స్ ఉంటాయి, అవి ఆటోమేటిక్ మనం ఎప్పుడైతే ఇంజిన్ స్టార్ట్ చేస్తామో దానికి అదే క్లీన్ చేసుకుంటుంది. మనం ఎప్పుడు కూడా దీన్ని ఆపరేటర్ కానీ క్లీనర్ కానీ ఎవరు కూడా టచ్ చేయవలసిన అవసరం లేదు. 1000 hours అయిందా ఒకసారి వచ్చి క్లీన్ రీప్లేస్మెంట్ చేయడమే ఎయిర్ ఫిల్టర్ అనేది బ్లాక్ అయినా కూడా. మీరైతే రెగ్యులర్ దాంతో ఏంటంటే కస్టమర్ కి మెయింటెనెన్స్ టైం తగ్గుతుంది, ఆపరేటర్ కూడా కంఫర్టబుల్ గా డైరెక్ట్ వచ్చి ఆపరేట్ చేయొచ్చు. ఈవెన్ ఇంజిన్ లైఫ్ కూడా దాంతో పెరుగుతుంది సార్. అదే విధంగా ఇంకా కీ ఫీచర్ ఇందాక మా కలీగ్ మీకు చెప్పున్నారు రిమోట్ డయాగ్నోస్టిక్స్ అని చెప్పి లైవ్ లింక్ దాని గురించి. ఇప్పుడు చాలా కస్టమర్ ఇంతకు ముందు కూడా కలిసి వచ్చున్నాం సార్. లైవ్ లింక్ యూజ్ చేస్తున్నా సార్ ఇక్కడ కస్టమర్స్ ఎవరైనా సార్. ఈ మధ్యకాలంలో కొత్తగా ఏమి ఫీచర్ వచ్చింది సార్ చెప్పగలరు, ఏమన్నా చూసారా మీరు? డీజిల్ కొట్టించినప్పుడు ఓకే బండి ఎక్కడ ఏ ఏరియాలో ఉంది, వెరీ గుడ్, యా పని చేస్తుందా చేయట్లేదా, ఓకే బండి స్పీడ్ ఎంత అంటే ఏ మోడ్ లో నడుస్తుంది అనేది కూడా మీరు చూడొచ్చు కదా సార్. వెరీ గుడ్, ఆ కంఫర్ట్ ఈసెల్ లో నాకైతే ఉంది. వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. అండ్ ఇంకా ఎవరైనా చెప్పగలుగుతారండి ఏ కొత్త ఫ్యూచర్ ఇచ్చారు లైవ్ లింక్ లో? మీరు యాప్ ఆన్ చేయగానే ఏమేమి వస్తున్నాయి అనేది. ఏ సార్ నేనే చెప్తాను. ఈవెన్ ఇంతకుముందు మన ఫోన్ ని మనం ఇంతకుముందు ఎట్లా చూసేదంటే ఓన్లీ ఫోన్ కాల్స్ మాట్లాడటానికి యూజ్ చేసేది. లైవ్ లింక్ కూడా ఇంతకుముందు మేము ఎట్లా అంటే ఓన్లీ హెల్త్ అజెట్స్ జస్ట్ మిషన్ సర్వీస్ ఎప్పుడు చేయాలనేది రిమైండర్ వచ్చేది ఇంతకుముందు మా లైవ్ లింక్ యాప్ లో. బట్ ఇప్పుడు లేటెస్ట్ వచ్చిన లైవ్ లింక్ యాప్ లో ఎట్లా అంటే మీరు మా మిషన్ లో ఉన్న ఈవెన్ మీకు నియర్ బై డీలర్షిప్ అవుట్లెట్ ఎక్కడ ఉంది తెలుసుకోవాలంటే లైవ్ లింక్ వెళ్ళొచ్చు. ఈవెన్ అదే విధంగా నియర్ బై కౌంటర్ లో ఏ పార్ట్స్ ఉన్నాయి ఏ పార్ట్స్ లేవు, మీకు పార్ట్ కావాలి టీత్ పాయింట్ కావాలి, ఆ నియర్ బై అవుట్లెట్ లో ఉందా లేదా చెక్ చేసుకోవాలంటే దీన్ని మన లైవ్ లింక్ లో మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అదే విధంగా మీరు ఏదన్నా మా జేసీబీ ప్రోడక్ట్ గురించి బ్రోచర్ కావాలి, ఈవెన్ మీ సేల్స్ కలీగ్ మన సేల్స్ కలీగ్ ఎవరైనా బిజీగా ఉన్నారు మీకు సపోర్ట్ చేయలేదంటే మీరు డైరెక్ట్ వెళ్ళి దీంట్లో బ్రోచర్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు యాప్ లోకి వెళ్ళి. అదే విధంగా మీరు ఏదైనా పార్ట్స్ పర్చేజ్ చేశారు, మీ క్రెడిట్ పాయింట్స్ మనం క్రెడిట్ కార్డ్ లో యూజ్ చేసినప్పుడు ఎట్లా పాయింట్స్ అయితే వస్తాయో అదే విధంగా మా పార్ట్స్ లూప్స్ పర్చేజ్ చేసినప్పుడు మీకు పాయింట్స్ యాడ్ అవుతూ ఉంటాయి. ఆ ఎన్ని పార్ట్స్ పాయింట్స్ యాడ్ అయినాయి జేసీబీ ఫ్యామిలీ క్లబ్ లో అనేది కూడా మీరు డైరెక్ట్ ఇక్కడే చూడొచ్చు సార్. అదే విధంగా మీరు ఏదైనా బ్రాండెడ్ టీ షర్ట్స్ కానీ టాయ్స్ కానీ జేసీబీ కొనాలనుకుంటున్నారు అవి కూడా దీంట్లో చూడొచ్చు సార్ మీరు. అదేవిధంగా జేసీబీ పార్ట్స్ కానీ మిషన్ కానీ ఏదైనా ఆఫర్స్ వచ్చినప్పుడు కూడా డైలీ దీంట్లో మార్నింగ్ మీకు ఓపెన్ చేసినప్పుడు స్క్రీన్ లో డిస్ప్లే అవుతుంది సార్. ఈవెన్ అట్ ది సేమ్ టైం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రిపోర్ట్ ఒకటి వస్తుంది సార్ దీంట్లో. ఈవెన్ ఏదైనా కస్టమర్స్ ఉంటే కనుక బెల్ ఐకాన్ ఉంటుంది, దాంట్లో డైలీ నిన్న మంచిగా ఆపరేట్ అయిందా మిషన్, బ్యాడ్ గా ఆపరేట్ అయిందా, బ్యాడ్ ఇన్ ద సెన్స్ ఐడిల్ టైం ఎక్కువ ఉంది, ఫ్యూల్ అన్నెసర్లీ వేస్ట్ అయిపోతుంది, అట్లాంటి డైనమిక్ రిపోర్ట్ కూడా ఇస్తుంది సార్. దానికి అదే జనరేట్ చేసి ఏ టూల్ కూడా ఇన్స్టాల్ చేయడం జరిగింది దీంతో. దాంతో నిన్న ఎంత మంచిగా పెర్ఫార్మ్ చేసింది చేయలేదు అనేది కూడా మీకు బై డిఫాల్ట్ యాప్ లోనే ఇవ్వడం జరిగింది సార్. ఈవెన్ దాంతో ఏంటంటే మీకు ఆపరేటర్ ఎట్లా ఆపరేట్ చేశాడు, ఎన్ని అవర్స్ చేస్తున్నారు, నిన్న ఎంత ఫ్యూల్ కన్జ్యూషన్ అయింది, ఏ మోడ్ లో ఆపరేట్ చేశారు, ఇవన్నీ కూడా మీరు లైవ్ లో ఒక 10 మిషన్స్ తీసుకున్నారు, ఒక సింగిల్ బటన్ తోటి మీరు అన్ని మిషన్స్ ని కంట్రోల్ చేశారు. మీరు లాగ్ బుక్స్ మెయింటైన్ చేయాలి ఇట్లాంటి ఏం అవసరం లేదు, ఒకటే దాంట్లో మీరు అన్నిటిని యూజ్ చేయొచ్చు. అదే విధంగా నా ఫైనల్ పాయింట్ ఇంకోటి, మీరు ఏదైనా ఇంజనీర్ మీరు కావాలి, మా సర్వీస్ మేనేజర్ కొంచెం బిజీ ఉన్నారు, మీటింగ్ లో ఉన్నారు, మీకు రెస్పాండ్ అవ్వలేకపోవచ్చు, అట్లాంటి కండిషన్ లో మీరు జస్ట్ యాప్ ఓపెన్ చేయండి, ఇంజనీర్ ని మీరు కూడా రిక్వెస్ట్ చేయొచ్చు. ఒక బ్రేక్ డౌన్ ఉంది లేదంటే సర్వీస్ రిక్వెస్ట్ చేయాలి, మీరు యాప్ లోనే వెళ్ళి సర్వీస్ ఇంజనీర్ కూడా మాకు కావాలని చెప్పి రిక్వెస్ట్ చేయొచ్చు సార్. ఇట్లా చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఇంకా కూడా మీకు డీటెయిల్ గా మేము ఇక్కడే ఉంటాం. మీకు ఇంకా ఏదైనా ప్రోడక్ట్ గురించి డైరెక్ట్ లైవ్ లో ఎక్స్పీరియన్స్ చేయాలంటే
యూ కెన్ కమ్ సార్. మీరు వచ్చి మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, ఆపరేట్ కూడా చేయొచ్చు. కావాలని అంటే మీరు స్టార్ట్ చేసి చూడొచ్చు మిషన్ ని. థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్. అందరికి ఇంత మీ విలువైన సమయాన్ని మా గురించి ఈ నైట్ ఈవినింగ్ వచ్చి మీరు స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అదే విధంగా డిన్నర్ కౌంటర్స్ రెడీగా ఉన్నాయి సార్ పైన, మీరు వెళ్ళి డిన్నర్ చేయొచ్చు. ఏదైనా కస్టమర్ ఇంకా డౌట్ ఏదైనా ఉంది మిషన్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే ప్లీజ్ మేము ఇక్కడే అవైలబుల్ ఉంటాం సార్. ప్లీజ్ కమ్ సార్. మాది రాపర్తి నగరు, రమణగుట్ట, ఖమ్మం లోకల్ అండి. ఇంతకుముందు పాత బండి ఉండేది నాకు, 2 బండ్లు. కానీ కొత్త బండి జేసీపీ అనే ఫీల్డ్లోకి వచ్చినప్పటి నుండి నా లైఫ్ చేంజ్ అయింది. వాస్తవంగా చెప్పాలంటే ఇది మంచి మైలేజ్ వస్తుంది. కొత్త బండి తీసుకున్నప్పటి నుండి చాలా సేఫ్టీగా ఉంది. బండి ఎక్కడ పని చేస్తున్నా లైవ్ లింక్ లో బండి చూసుకోవాల్సిన ఫెసిలిటీస్ జేసీపీ కంపెనీ కనిపెట్టింది. బండి ఎక్కడ పని చేస్తుంది, బండి ఆన్ అయిందా, ఆఫ్ అయిందా, బండి ఏ ఏరియాలో ఉంది, ఎంత మైలేజ్ వస్తుంది, డీజిల్ ఎంత ఉంది, ఎక్కడ నడుస్తుంది అనే సేఫ్టీ జేసీపీ షోరూమ్ వాళ్ళు మంచిగా ఇచ్చారు ఇక్కడ. అందుకని ఈ పని మంచిగా ఉంది, ఈ బండి మంచిగా ఉంది. జేసీపీ అనే బండి మంచిగా ఉంది. అన్ని బండ్ల కన్నా జేసీపీ మంచిది. నా పేరు నాగల వంశీకృష్ణ, నాది ఖమ్మం. నేను జేసీబీ లాంచింగ్కి వచ్చాను. నాకు ఇంతకుముందు ఆల్రెడీ 10 years నుంచి జేసీబీ ఉంది. ఈ జేసీబీ ఎక్స్పోర్ట్ మిషన్ మెయింటైన్ చేస్తున్నాను. దాని మీద అప్గ్రేడ్ వర్షన్ వచ్చిందని ఇలా లాంచింగ్లోనే బుక్ చేశాను. ఫీలింగ్ ఎక్సలెంట్ ఫీలింగ్ ఉంది కాబట్టి ఇంకో మిషన్ బుక్ చేశాను. ఫీచర్స్ అన్ని చెప్పారు. ఈ సర్వీస్ కానీ సేల్స్ కానీ ఎంజీబీ మోటార్స్ చాలా 100% గుడ్ క్వాలిటీస్ మెయింటైన్ చేస్తారు. రైతులు కొనాలనుకున్న వాళ్ళు జేసీబీ కొనుక్కోవడం 100 పాలు నయం. వేరే బ్రాండ్కి పోయి ఇబ్బంది పడటం కన్నా ఇది 100 పాలు రీసేల్ కానీ సర్వీస్లో కానీ డీజిల్ పార్ట్స్ అవైలబిలిటీ కానీ అందుబాటులో ఉంటుంది, సర్వీస్ అందుబాటులో ఉంటుంది. మల్లేది లక్ష్మీనారాయణ, నాది బల్లెపల్లి. ఈరోజు బండి కొనడానికి వచ్చేసాం. బండి అయితే చాలా అద్భుతం ఉంది. ఇంతకుముందు నాకు పాత బండి ఉంది, దాని మీద ఫీచర్స్ బాగున్నాయని ఆలోచనతో ఇక్కడికి వచ్చేసాం. బండి అయితే తీసుకోవడానికి ట్రై చేస్తున్నాం. దాని మీద చాలా బెటర్ దెన్ ఉంది. డీజిల్ అయితే దేని మీద అయితే అది మెయింటెనెన్స్ లో దీని చాలా తక్కువ ఉంది. దానికైతే ఎక్కువ అనిపిస్తుంది, తక్కువ. దానికోసం చూస్తానికి వచ్చారు ఎక్స్పర్ట్. అందుకే దాన్ని చూద్దానే BS4 ఎక్స్పర్ట్. అవును, దాదాపు ఈ బండి అయితే చాలా బాగుంది అంటున్నారు. నాకు 2 జేసీబీ ఎక్స్పర్ట్ మిషన్లు ఉన్నాయి. 2021 ఈ మిషన్ చూసిన కానండి ఇది న్యూ మోడల్, ఇది కొందాం అనుకుంటున్నాం ఆలోచనలో ఉన్నాం. చాలా మంది రైతులు అందరు కొందామని అంటారు, బాగుంది అంటారు. మాకు కూడా ఫీలింగ్ ఉంది. అరగంట క్రితం నుండి ఆలోచిస్తున్నా. దాని మీద ఇది బెటర్గా ఉంది. డీజిల్ కానీ ఏదైనా కొద్దిగా మెయింటెనెన్స్ బాగుంది ఉంటుందని ఆలోచిస్తున్నాను. కొందామని అంటారు. జేసీబీ 3DX ఎక్స్పర్ట్ స్టేజ్ 5 మిషన్. ఇది గ్రాండ్గా లాంచ్ చేయడం జరిగింది. ఈ యొక్క మిషన్కి సంబంధించిన ఫీచర్స్ ఏంటంటే ప్రీవియస్ ఉన్న మిషన్స్లో మనకు 49 HP ఉండే మిషన్ మనకు 4 లీటర్స్ డీజిల్ యావరేజ్ వచ్చేది. కానీ ఇప్పుడు ఈ BS5 మిషన్ వల్ల మనకు 3 లీటర్స్ మనకు డీజిల్ యావరేజ్ వస్తుంది. ఇది ఒక బెనిఫిట్. మనకు ప్రీవియస్ ఉన్న మిషన్లో ఏంటంటే 2000 గంటలకు మాత్రం హైడ్రాలిక్ ఆయిల్ మార్చేది. ఇప్పుడు ఈ మిషన్స్కి వచ్చేలోపు మనం 4000 అవర్స్కి మారుతాం. దీనివల్ల మనకి ఏంటంటే ఒక 20% మెయింటెనెన్స్ కాస్ట్ కూడా తగ్గుతుందండి. శ్రీకాంత్ రెడ్డి అండి. నేను జేసీబీ కంపెనీలో ఎంజీబీ మోటార్ నందు సేల్స్ మేనేజర్గా ఖమ్మం జిల్లాలో పనిచేస్తున్నాను. ఈ మిషన్ మాకు రైతులకు సంబంధించి రైతు వారికి సంబంధించిన వర్క్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ మిషన్ మేము అప్డేట్ చేసేసి BS5 వర్షన్లో కొత్త మిషన్ లాంచ్ చేయడం జరిగింది ఈరోజు. దీనికి సంబంధించి మా జేసీబీ కస్టమర్లు, మా యొక్క రైతులు, మా యొక్క ట్రాక్టర్ కస్టమర్స్ అందరూ కూడా మేము పిలవడం వల్ల అందరూ సహకరించి వచ్చి మాకు సహకారం అందించారు. వచ్చిన ప్రతి ఒక్క కస్టమర్కు కానీ ప్రతి రైతుకు కానీ మా పేరున